హలో ఫ్రెండ్స్, ఎప్పుడు వీడియో చేసేది రీచ్ కోసమో, వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, రెవెన్యూ కోసమో, ఫ్యాన్స్ కోసమో ఉండేదన్నమాట. కానీ నేను ఈ వీడియో చేస్తుంది క్రియేటర్స్ కోసం. చాలామంది నాలాగా రివ్యూ ఇచ్చేవాళ్ళు, నాలాగా ఇది అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు, నాలాగా మూవీస్ గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాల్సిందే అనమాట. ఇవాళ చూసుకున్నట్లయితే రగాడి తెలుసు కదా, ఇక వ్యూవర్షిప్లో నాకు తెలిసి ఫస్ట్ మహిదర్ ఉంటే, తర్వాత బార్బెల్ ఉంటే, తర్వాత తనే ఉన్నాడు. టాప్ 3లో ఉంటాడు. నేను ఒప్పుకుంటున్నాను, నేను టాప్ 10లో ఉంటే కానీ టాప్ 3లో ఎక్కడ ఉన్నాడు రివ్యూ ఇవ్వడంలో. నేనైతే ఇది హానెస్ట్గా చెప్తా. తను చూసుకున్నట్లయితే ఇవాళ ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, యూట్యూబ్లో అయినా ఒక పోస్ట్ అయితే పెట్టిండు. చూడండి, కింద ఎన్టీఆర్ ఫోటో పెట్టి ఎవరిని హర్ట్ చేయటం నా ఉద్దేశం కాదు. సో యాక్సిడెంట్లీ ఎవరైనా హర్ట్ అయి ఉంటే, సెంటిమెంట్స్ దెబ్బతిని ఉంటే, ఐ సిన్సియర్లీ అండ్ హోల్ హార్ట్ఫుల్లీ అపాలజీ, సారీ చెప్తున్నాను అనమాట. నేను ఏది చేసినా జెన్యున్గానే చేస్తాను. సో ఈ అపాలజీ కూడా నా హార్ట్ నుండి వస్తుంది. ఎన్టీఆర్ ఈజ్ అన్ ఎమోషన్, ఆల్వేస్ హ్యాస్ బీన్ జై ఎన్టీఆర్ అనేటటువంటి లవ్ సింబల్ ఇచ్చి సారీ అయితే తెలియజేసిండు. తన కిందే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఎందుకు రగాడి చూసుకున్నట్లయితే డైరెక్ట్గా దేవరా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకైతే నచ్చలేదు అని చెప్పి అంటాడు అనమాట. అండ్ తనది ఉన్నట్టు మాట్లాడతాడు. అసలు ఏమాత్రం ఆలోచించకుండా యాక్టింగ్ సరిగ్గా రాదు, అదిరాదు ఇదిరాదు అని చెప్పి మొహాన కొట్టినట్టు చెప్తాడు. అలాంటి ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్కి సారీ చెప్పడం ఏంది, అసలు ఏం జరిగిందిరా బాబు అని చెప్పి అందరూ కూడా గుడ్డలు పీక్కుంటున్నారనమాట. నేను క్లారిటీ ఇస్తా ఏం జరిగింది అనేటటువంటిది, మీకైతే ఫుల్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇదైతే ఖచ్చితంగా ప్రతి క్రియేటర్ చూడాలబ్బా, ముందే చెప్తాను అనమాట. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు ఏ హీరోనైనా గెలుక్కోండి, ఏ హీరో అభిమానుల జోలికైనా వెళ్ళండి, కానీ ఎన్టీఆర్ అభిమానుల జోలికి వెళ్ళమాకండి. కొత్త చెక్కుతారు అనేటటువంటిది చాలా 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 చిన్న పదం. చూసుకున్నట్లయితే ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో ఎవడో పనికిమాలనోడు మొహంగా రాకుండా ఆయన మీద 4-5 ట్రోల్స్ వేసి అదే కడుపు నింపుకుంటారు. చూసుకున్నట్లయితే ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళని చూసి ఇప్పుడున్నటువంటి క్రిటిక్స్ అయినా, ఇప్పుడున్నటువంటి రివ్యూ ఇచ్చే వాళ్ళైనా, ఇప్పుడున్నటువంటి యూట్యూబర్లైనా ఆయన ట్రోల్ చేయాలని చెప్పి ఆలోచన మీ బ్రెయిన్లోకి వచ్చింది అనుకోండి, చంపేస్తారు మిమ్మల్ని కాదు, మీ ఆలోచనని. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే నిజంగా చాలా చాలా డేంజర్ అబ్బా. ఆయనకు ఉండేటటువంటి ఫ్యాన్స్ డిగ్నిటీ ఫ్యాన్స్ ఉంటారు, కొద్దిగా రేంజ్లో ఉండేటటువంటి అభిమానులు ఉంటారు. అంటే తాళుతూ పాసుగా చదువు బంద్ చేసి గంజాయి కొట్టుకుంటా, మందు ఆక్కుంటా తిరిగేటటువంటి అభిమానులు కాదు ఆయనకు ఉండేది, డిగ్నిటీ ఫ్యాన్స్ ఉంటారనమాట. అంటే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక ప్రొఫెషనల్లో సెట్ అయి ఉంటాడు. నాకు తెలిసినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. ఒక ఆయన చూసుకున్నట్లయితే కార్పొరేటర్ ఉన్నాడు, ఒక ఆయన చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కింద డ్రైవర్లా పనిచేస్తుంటారు, ఒక ఆయన చూసుకున్నట్లయితే ఆర్మీలో పనిచేస్తుంటారు, ఒక ఆయన చూసుకున్నట్లయితే మంచి బిజినెస్ చేస్తుంటారు, ఒక ఆయన చూసుకున్నట్లయితే రైస్ మిల్ నడిపిస్తుంటారు. ఈ విధంగా నాకున్నటువంటి సర్కిల్లో ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్ చేసుకుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ హీరోని గెలుక్కోవాలన్నా అసలు ఏ హీరోని గెలుక్కోమాకండి, ఏ హీరో జోలికి పోమాకండి. కానీ ఎన్టీఆర్ జోలికి వెళ్ళే ముందు మట్టికే ఖచ్చితంగా ఆలోచించుకోండి. వాళ్ళు చంపేస్తాంరా, నరికేస్తాంరా అని చెప్పి బెదిరించరు, డైరెక్ట్గా చంపే చూపిస్తారు. అది మీ ఆలోచనలో చంపుతారు, మీ జోలికి రాలేండి. అపాలజీ చేస్తారు. కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎన్టీఆర్ జోలికైనా, ఎన్టీఆర్ అభిమానుల జోలికైనా సచ్చినే వెళ్ళమాకండి. ఏదో లుచ్చాగాళ్ళు ఉంటారు ఫేస్బుక్లో మీమ్స్ చేసేవాళ్ళు, అది ఇది అని చెప్పి ట్రోల్ చేస్తారు. వాళ్ళని చూసి మీరు ఏదో చేశారంటే మట్టికి మీకు పగిలిపోద్ది అనేటటువంటిది 100% వాస్తవం. చూసుకున్నట్లయితే రగాడి ఏ సినిమాకైనా సరే మంచిగా పాజిటివ్ ఇస్తాడు, ఏ హీరోనైనా లెక్క చేయడు, ఏ డైరెక్టర్ అయినా లెక్క చేయడు, ఏ ప్రొడ్యూసర్ అయినా లెక్క చేయడు, ఉన్నట్టు మాట్లాడుతాడు. అలాంటి అయినా సారీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, నిన్న ఒక లైవ్ చేసిండు అనమాట. చూసుకున్నట్లయితే అదే ఈ లైవ్, ఇది ఓన్లీ మెంబర్స్ కానీ పెట్టిండు అనమాట. అందులో ఒక మాట అయితే జారిండు, ఫండ్స్ పూల్ కాలేదు, వస్తాయి అన్నారు కదా, అదే ఈ మాట. ఏమంటానంటే వార్ 2 చూసుకున్నట్లయితే ఓయాసిస్లో, అంటే లైక్ వేరే దేశంలో చూసుకున్నట్లయితే బుకింగ్ చాలా స్లోగా ఉన్నాయి. దీనికి గల రీజన్ ఏంది అని చెప్పి తనతో లైవ్ చేసి ఆయన అడగగానే ఏం చెప్పిండంటే, ఏముంది ఫండ్స్ ఇంకా రాలేదనుకుంటా, ఫండ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకుంటారులే అనేటటువంటి లూజ్ మాట అయితే మాట్లాడిండు. అందులో ఏముంది భయ అని చెప్పి మీరు అనుకోవచ్చు, చింతన డెప్త్ ఉందనమాట. ఉదాహరణకు నేను చెప్తున్నా వినండి. మనం అందరం కూడా ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాం, ఒక పని చేయడానికి ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఏదో చేద్దాం అనుకున్నాం. సో ఏంద్రా ఇంకా మీరు ఆ పని చేయట్లేదంటే, ఫండ్స్ ఇంకా రాలేదు మామ. ఫండ్స్ అంటే ఏంది, చందాలు ఇంకా రాలేదురా, చందాలు వసూలు అయిన తర్వాత ఆ పని మొదలు పెడతాం. సో ఇక్కడ కూడా అదే అనమాట. వార్ 2 చూసుకున్నట్లయితే ఫండ్స్ రావట్లేదంట, టికెట్లు బుక్ కావట్లేదంట. సో ఇక్కడ సినిమా మీద బజ్జు లేదురా, సినిమా ట్రైలర్ బాగలేదురా, అదిరా ఇదిరా అంటే బాగానే ఉండేది. సో ఆయన ఎలా చెప్తున్నా అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, అమెరికాలో ఉన్నటువంటి తన అభిమానులు అకౌంట్లో డబ్బులు ఎత్తే
ఆ తర్వాత ఆ అభిమానులు వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో తను మాట్లాడిండు. క్లారిటీగా అర్థమవుతుంది కదా, అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది అంత తప్పు మాట. ఎవడైనా సరే ఆ మాట నేను అసలు ఎంకరేజ్ చేయను, అసలు ఆ మాటకు సపోర్ట్ చేయాలన్నా కానీ నాకైతే బేభత్సమైనటువంటి కోపం వస్తుంది. అది కాక రీసెంట్గా మన ఎన్టీఆర్ ఏదో ముస్లిం అని అన్నప్పుడు కూడా దానికి కూడా ఏకలో పక్కపక్కలు. దీనివల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్తు హట్ అయ్యారనమాట. తన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తన ఫేస్బుక్ యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేశారు. అటాక్ చేయడంతో అపాలజీ అయితే చెప్పిండు. అపాలజీ నువ్వు నోటితో ఫండ్స్ అని చెప్పి నోటితో పక్కపక్క నవ్వని చెప్పి అపాలజీ సింపుల్గా అలా చెప్తే బట్టికే కరెక్ట్గా ఒక వీడియో చేయి, ఒక షార్ట్ వీడియో చేస్తావు, ఒక లాంగ్ వీడియో చేస్తావు, చేసి సారీ నన్ను క్షమించండి అని చెప్పు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు, క్షమించేస్తారు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా రగాడి బ్రో, నేను ఈ మంచి కూడా చెప్తున్నాను అనమాట. ఇది తప్పనమాట. ఏ హీరోకైనా సరే అభిమానంతో బుక్ చేసుకుంటాం, అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. నాకు హీరో ఇష్టం, ఆ హీరో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆ హీరో అయినా ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా నాకు డబ్బులు ఇవ్వాలా? 1000 రూపాయలు ఉన్నా, 1500 ఉన్నా, 2000 ఉన్నా, 10,000 ఉన్నా కానీ డే 1 చూడాలా అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాం. అలాంటిది వార్ 2 టికెట్లు ఎందుకు స్లోగా బుక్ అవుతున్నాయి అంటే ఫండ్స్ అక్కడికి వెళ్ళలేదంట. సో ఇప్పటిదాకా ఎన్టీఆర్ అన్నకి దేవరాకి యునైటెడ్లో వచ్చినాయని కూడా ఫండ్సే. అంటే లైక్ ఇక్కడ ఉన్నటువంటి నాగవంశీ గారు అక్కడికి ఫండ్స్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ మనకి తిరిగి చూపిస్తున్నారు అన్నట్టు అన్నైతే మాట్లాడుతున్నాం. అంటే త్రిబులార్కి ఫండ్సే వచ్చినాయా, అంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా ఫండ్స్ వస్తున్నాయా అనేటటువంటిది ఆలోచించి మాట్లాడాలన్నమాట. నువ్వు సిన్సియర్ అపాలజీ చెప్పిను, హార్ట్ఫుల్గా చెప్పిను. మళ్ళీ ఆ మాట్లాడిన మాట కూడా చూడండి ఎలా మాట్లాడుతుండో. హట్ అయి ఉంటే సెంటిమెంట్ దెబ్బతింటే సారీ, ఆ సిన్సియర్లీ అండ్ హోల్ హార్ట్ఫుల్ అపాలజీస్. నేను ఏది చేసినా జెన్యూన్గానే చేస్తాను, ఏది చేసినా. అంటే నేను మాట్లాడకుండా నువ్వు జెన్యూన్గా మాట్లాడినవా బ్రో? అపాలజీ చెప్పిను, నేను నోరు జారిన, నన్ను క్షమించండి అంటే బాగానే ఉండేది. అంటే ఏంది ఫండ్స్ అనేటటువంటివి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్, డైరెక్టర్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నటువంటి అభిమానులకు పంపలేదు, అందుకే వాళ్ళు బుక్ చేసుకోవాలి. అంటే నువ్వు జెన్యూన్గా మాట్లాడినని చెప్పి నేను ఎలా అనుకుంటున్నావు? నేను సపోర్ట్ చేసేటోనే నేను. కానీ ఇలా అపాలజీలో కూడా నేను ఏది చేసినా జెన్యూన్గా చేస్తా, నేను ఏది మాట్లాడినా జెన్యూన్గా మాట్లాడతా. ఏంది వంకర మాటలు? నువ్వు మాట్లాడింది అయితే సపోర్ట్ చేసేటటువంటి ఎవరమే లేదు. 100% రాంగ్ మాట్లాడను, 100% తప్పు మాట్లాడను. తప్పన్నా సిన్సియర్లీ ఒప్పుకొని సారీ అని చెప్పేసి, అంతేగాని నేను ఏం చేసినా నా హార్ట్ఫుల్గా చేస్తా అంటే అది తప్పే కదా బ్రో. నువ్వు చెప్పండి, ఇప్పుడు కొద్దిసేపు ఎన్టీఆర్ టాపిక్ వదిలిపెడతావు. మీరు ఏ హీరో అభిమాని అని అనుకోండి, ఈ విధంగా ఒక హీరోకి టికెట్లు స్లోగా బుక్ అవుతున్నాయి, స్పీడ్ బుక్ అవుతున్నాయి అంటే ఫండ్స్ వల్ల బుక్ అవుతున్నాయి భయ్యా. మన హరిహర వీరమల్లో ఉంది, యునైటెడ్లో కూడా మంచి బుకింగ్ సాధించింది. ఇప్పటిదాకా సినిమా 1 రేటింగ్ నడిచినా, సినిమా నెగిటివ్ నడిచినా కానీ 150 కోట్లలాగా వసూలు చేసింది. అవి ఫండ్స్ వల్ల వచ్చినాయి భయ్యా. అది ఆలోచించుకోండి ఒకసారి ఒక ఎన్టీఆర్ అన్నని పక్కన పెట్టేసి వేరే హీరోస్తో కూడా కంపారిజన్ చేసి చూసుకోండి. బాహుబలి కూడా ఫండ్స్ ద్వారా వచ్చినాయా? త్రిబుల్ కూడా ఫండ్స్ ద్వారా వచ్చినాయా? కాంతారా, కేజీఎఫ్, సలార్ వీటన్నిటికీ ఫండ్స్ ద్వారా వచ్చాయా? కాదు కదా. సినిమా నచ్చి సినిమా చూడాలనేటటువంటి ఆతృతో ఇది చేసినాం. కానీ ఇక్కడ హోల్ ఫిలిం ఇండస్ట్రీనే, అంటే లైక్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసుకుంటాం. వాళ్ళు చేసేది బిజినెస్ రా సామి. ఒక సినిమా మంచి ప్రోడక్ట్ తీస్తే మనకు అందిస్తే సినిమా బాగుంటే డబ్బులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. నువ్వు దాన్ని సింపుల్గా ఫండ్స్ అంటే ఎలా ఉందంటే ఆ దూరంగా ఉన్నటువంటి పిచ్చోడికి రాయిచ్చి కొట్టించుకున్నట్టే మాట్లాడినాను. ఇది ముమ్మాటికి తప్పనమాట. వాళ్ళు బిజినెస్ కోసం చేస్తున్నారు, మంచి ప్రోడక్ట్ కోసం చేస్తున్నారు. వార్ 2 ఓయాసిస్లో యునైటెడ్లో ఎందుకు స్లోగా ఉందంటే బుకింగ్స్ అక్కడ ఇంకా స్టార్ట్ కాల. చూసుకున్నట్లయితే సినిమా ఆల్మోస్ట్ 14th ఉంది. వాడు తుర్రున ఆగస్టు 1st నుండే టికెట్లు ఓపెన్ చేసిండు. ఎవడు బుక్ చేసుకుంటాడు అంత తొందరగా బుక్ అయితే కాదంట్లా. కరెక్ట్గా 14th వచ్చేసరికి ఆయన రేంజ్ ఏంది, ఆయన రిథమ్ ఏంది అనేటటువంటిది నీకు అర్థమైతే. సో సిన్సియర్లీ హార్ట్ఫుల్లీ అపాలజీ తెలియజేయి. ఖచ్చితంగా వదిలిపెడతారో లేకపోతే చెప్తాను కదా, ఆ తర్వాత కోర్టు అని, కేసు అని, పోలీస్ స్టేషన్ అని నువ్వు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన చిన్న జీవితాలు అనమాట. ఆడెవడో చెప్పినట్టు మనకేమి Z1 కేటగిరీ సెక్యూరిటీ ఉండదు, మనం ఏం తోపులం కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళు ఎవరు జోలికి రారు. వాళ్ళ హీరో జోలికి వాళ్ళ జోలికి వచ్చారంటే మట్టికి వాళ్ళు వదిలిపెట్టరు. ఆడు ఎవడైనా సరే వాడు కొత్త చెక్క ఉండరు అనేటటువంటిది 100% వస్తాము. సో నేను ప్రతి రివ్యూవర్కి చెప్తాను, ప్రతి కంటెంట్ క్రియేటర్కి చెప్తాను, ప్రతి యూట్యూబర్కి చెప్తాను, మీరు ఎన్టీఆర్ జోలికి పొరపాటు నిలమాకండి. ఆయన ట్రోల్ చేయడం కానీ చేయమాకండి. ఆయన సినిమా చూడండి, బాగుంటే బాగుందనండి, బాగాలేదంటే బాగాలేదనండి. అంతేగాని ఆయన పర్సనల్గా టార్గెట్ చేస్తాం, ఆయన సినిమాలని ట్రోల్ చేస్తామంటే బట్టికి నిజంగా భయ్యా, నిజంగా మీకు మీ గుయ్యి మీరు దోకున్నట్టే. ఇదైతే హానెస్ట్గా తెలియజేస్తున్నా. దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. రగాడి బ్రో ఒకవేళ ఈ వీడియో చూస్తే డెఫినెట్లీ మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు అనేటటువంటిది కింద కామెంట్ చేసే. బాయ్ నమస్కారం.